బాకెట్ కొద్దిగా లేపాలి. కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి కృషి వలన ఈరోజు మంచిర్యాల నియోజకవర్గం దండపల్లి మండలం రెబ్బెనపల్లి గ్రామంలో మంజూరైనటువంటి తెలంగాణ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు 200 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ నిధులను విడుదల చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు విద్యా వైద్యమే ప్రధాన అభివృద్ధిగా ఈ మాలుమూల ప్రాంతమైనటువంటి ఈ దండపల్లి గ్రామంలో ఒక సువిశాలమైనటువంటి పచ్చదనం కలిగినటువంటి ఒక చల్లటి వాతావరణంలో ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను మంజూరు చేసినందుకు తన చేసినటువంటి కృషికి దండపల్లి మండలం తరపున, మంచిర్యాల నియోజకవర్గం తరపున చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ఈ విద్యాపరంగా ఈ మారుమూల ప్రాంత గిరిజన ప్రాంతమైనటువంటి మా దండపల్లి మండలాన్ని ఈ విద్యా రంగంలో అభివృద్ధి ముందుకు తీసుకుపోతున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై పిఎస్ఆర్, జై కాంగ్రెస్. ఏదైతే దండపల్లి మండలంలో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ప్రారంభించినందుకు దానికి కృషి చేసిన ప్రేమ్సాగర్ రావు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన ఆర్థిక శాఖ మంత్రులు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మరి ప్రేమ్సాగర్ రావు గారి కృషి వలన ఈరోజు ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 200 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినందుకు మరి మా తరఫున, మా నియోజకవర్గం తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ప్రేమ్సాగర్ రావు గారు విద్య, వైద్యం, అదేవిధంగా వ్యవసాయం 3 రంగాలను 3 కళ్ళలో చూస్తూ మరి మొన్నటికి మొన్న 1000 కోట్ల రూపాయలు నిధులను తెస్తూ అభివృద్ధి చేస్తున్నటువంటి మా ప్రేమ్సాగర్ రావు గారికి మరి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఇంకా కృషి చేయాలని, వారికి మరి ప్రజలంతా మంచి చేస్తున్నందుకు అండగా ఉండాలని, ఏదైతే దుష్టశక్తులు కొన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాయి వాటిని పారదోలి మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలంతా మరి రాబోయే రోజుల్లో వారికి అండగా ఉండి మరి 10 కాలాల పాటు ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీని, ఈ నియోజకవర్గంలో ప్రేమ్సాగర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దండపల్లి మిత్రులకు